నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకి 9th రోజు షెడ్యూల్ అయి ఉంది. అయితే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ రివిజన్కి ఏం చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి మీద చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. అయితే లాస్ట్ మినిట్ రివిజన్ గురించి మాట్లాడే ముందు మీరు ఎగ్జామ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం ఇమ్మీడియట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ డౌన్ అవ్వడము, లేకపోతే ఇంకే టెక్నికల్ ఇష్యూ వచ్చి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది. సో కంపల్సరీగా హాల్ టికెట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ సెంటర్ని ఎక్కడుంది అన్నది చూసుకోండి. ఒకవేళ మీకు అవగాహన ఉంటే సరే, లేకపోతే ఎవరినైనా పంపించన్న సెంటర్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే పేరుతో 2 సెంటర్లు ఉండడము, దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వడము, సెంటర్కి టైంకి వెళ్ళకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో కంపల్సరీగా సెంటర్ ముందే చూసుకోవడం చాలా చాలా బెటర్. సెంటర్లో కనీసం ఒక 45 to 50 minutes ముందు ఉండేటట్టు చూసుకోండి. రీజన్ ఏంటంటే మీరు హడావిడిగా సెంటర్కి వెళ్ళి లేట్ అయిపోయి ఆ టెన్షన్లో లోపలికి వెళ్తే మీ మైండ్ సెటిల్ అవ్వడానికి, కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ టెన్షన్ మీ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ హాల్కి ఖచ్చితంగా కొంచెం ముందు కనీసం ఒక 45 minutes ముందు వెళ్ళేటట్టు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్, మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు, ఇప్పుడు మీకు సండే ఎగ్జామ్ అయితే సాటర్డే ఈవినింగ్ కంపల్సరీగా మీ హాల్ టికెట్, మీరు వాడాల్సిన పెన్స్, ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకోవడం బెటర్. లాస్ట్ మినిట్ పొద్దున్న లేసి వెళ్ళే ముందు హాల్ టికెట్ ఎక్కడ ఉంది, పెన్లు ఎక్కడ ఉంది, ఆ పని చేయొద్దు. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్డ్గా వెళ్తారో, ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా వెళ్ళడం అంటే ఉట్టి చదువుకోవడం కాదు, ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా వెళ్ళడం అంటే ఇవన్నిటిని కూడా చూసుకోవడం. సో మీరు ఎంత ప్రిపేర్డ్గా వెళ్తే మీకు అంత బెటర్, మీకు అంత ఈజీ అవుతుంది. సో కంపల్సరీగా హాల్ టికెట్ ఇవన్నీ పెట్టుకోవడం బెటర్. తర్వాత సాటర్డే ఈవినింగ్ 7-7:30కి చదవడం ఆపేసి ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్ స్లీప్ ఎసెన్షియల్ ఎగ్జామ్ ముందు. మీరు ఎంత బాగా నిద్రపోతారో, ఎంత బాగా రెస్ట్ తీసుకుంటారో, మీ మైండ్ అంత క్విక్గా పనిచేస్తుంది ఎగ్జామ్లో. సో కంపల్సరీగా పడుకోండి. పడుకునే ముందు ఎగ్జామ్ పేపర్ ఎట్లుంటుందో, నేను క్వాలిఫై అవుతానో లేదో, కట్ ఆఫ్ ఏముంటుంది, ఇవన్నీ ఆలోచించడం మీనింగ్లెస్. ఎందుకంటే మనకు అసలు పేపర్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. అది వచ్చేవరకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మనకు ఆ పేపర్ అయిపోయే వరకు తెలియదు. మీరు క్వాలిఫై అయ్యేది కాంది మీరు ఇన్ని రోజులు చదివిన దాన్ని బట్టి, మీరు అక్కడ మీ ఎగ్జామ్లో అటెంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. దాన్ని కూడా మనం ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేం. ఏదైతే మన కంట్రోల్లో ఉండదో దాని గురించి అనవసరంగా ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఒక్కటే అనుకొని పడుకోవాలి, నేను చదువుకున్నంత వరకు నాకు గుర్తుంటే చాలు, నేను దాన్ని కరెక్ట్గా అప్లై చేసుకుంటే చాలు అన్నది మైండ్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ మీరు మీ ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా ఫిల్ అయిందా లేదా, మీ ఓఎంఆర్ షీటే మీకు వచ్చిందా లేదా, ఇవన్నీ కరెక్ట్గా గమనించుకోండి. బబ్లింగ్ ఎప్పుడైనా లాస్ట్ మినిట్ వరకు పెట్టకూడదు. బబ్లింగ్ ముందే పెట్టాలి. ఇప్పుడు పేపర్ ఎట్లా సాల్వ్ చేయాలి, పేపర్ని ఎట్లా చూడాలి అన్నది చెప్తాను. మీకు ప్రిలిమ్స్లో 13 ఏరియాస్ ఉన్నాయి, అంటే 13 టాపిక్స్ ఇచ్చారనమాట ప్రిలిమ్స్ సిలబస్లో. దాంట్లో మీకు ప్రిలిమ్స్ పేపర్ పేరు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. సో జనరల్ ఎబిలిటీ అన్నప్పుడు మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ వస్తాయి. టెక్నికల్లీ 15 to 20 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ మీద వస్తాయి. యూజువల్గా ఏమవుతుందంటే తెలంగాణలో స్టూడెంట్స్ మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ దీంట్లో కొంచెం ఫాస్ట్ ఉంటారు, ఎందుకంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక్కసారి పేపర్ రాగానే గ్లాన్స్ చేస్తే మీకు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఆ క్వశ్చన్స్ని ముందు సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు అవి తొందరగా సాల్వ్ అవుతాయి అనిపిస్తే, లేదు టైం పడుతుంది అనుకుంటే వాటిని ముట్టొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జామ్ అయినప్పుడు 2 రకాల ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ చాలా బాగా వచ్చిన పిల్లలకి పేపర్ లెందీ ఉండింది. లాస్ట్ క్యాన్సిల్ అయిన ప్రిలిమ్స్ పేపర్స్ లెందీ ఉండినాయి. అయితే లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ బాగా వచ్చిన పిల్లలకి ఏమైందంటే టైం ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు అసలు ఆ క్వశ్చన్స్ మార్క్ చేయలేకపోయినారు. దానివల్ల చాలా మార్క్స్ పోయినాయి. కొంతమంది అవిటితో ఫస్ట్ స్టార్ట్ చేసి మిగతా వాటిని ఆన్సర్ చేయలేకపోయినారు. సో అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మీరు పేపర్ చేతిలోకి రాగానే ఫస్ట్ ఒకసారి గ్లాన్స్ చేయండి. గ్లాన్స్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే అసలు పేపర్ లెంతీగా ఉందా, షార్ట్ ఉందా, అదొక పిక్చర్ వచ్చేస్తుంది మనకి.
ఎప్పుడైతే మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయో, క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉంటుందో, క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయో అది లెంతీ పేపర్ అవుతుంది. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది కొంచెం కంపారిటివ్లీ షార్ట్ పేపర్. అంటే మీకు ఎంత టైం పడుతుంది ఒక క్వశ్చన్ చదవడానికి, దాన్ని ఆన్సర్ చేయడానికి, దాని బేసిస్ మీద మనం లెంతీగా షార్ట్ అని అన్నది చెప్తాం. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ నాకు అర్థమైనంత వరకు మీకు 4-5 క్వశ్చన్స్ అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి 4-5 క్వశ్చన్స్ ఒకటే దగ్గర ఇస్తారు. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ ఎందుకంటే యూపీఎస్సీ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో యూపీఎస్సీ ప్యాటర్న్ ఇట్లా ఉంది కాబట్టి స్టేట్ పిఎస్సీ ప్యాటర్న్ కూడా ఇన్ ఆల్ లైక్లీహుడ్ అట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే కొత్త బోర్డు ఫామ్ అయిన తర్వాత యూపీఎస్సీలో ఎలాంటి ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారో దాని మీద ఒక అవగాహన చేయడం జరిగింది. సో అందుకనే యూపీఎస్సీ ప్యాటర్న్లోనే పేపర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఒకవేళ చేయగలిగితే, మీరు నిజంగా దాంట్లో చాలా ఫాస్ట్ నాకు బాగా వస్తుంది అనుకుంటే చేయండి. లేకపోతే మీరు పేపర్ ఫస్ట్ నుండి సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ అయితే షూర్ షార్ట్, ఇప్పుడు మనకి వచ్చే 150 క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే చూడంగానే మనం ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి. ఎంత టఫ్ పేపర్ ఉన్నా ఒక 20% క్వశ్చన్స్ అందరూ ఆస్పిరెంట్స్ ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి. అంటే కొంచెం చదివిన ఆస్పిరెంట్స్ అందరూ ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అవి సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ షార్ట్గా తెలిసినప్పుడు ఇమీడియట్గా ఓఎంఆర్లో మార్క్ చేయండి. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో తప్పొద్దు. లాస్ట్ వరకు ఓఎంఆర్ షీట్ మార్కింగ్ అస్సలు పెట్టద్దు. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు పెట్టుకుంటే ఏమవుతుందంటే, టైం తక్కువ ఉందనుకోండి, ఆ నంబర్స్ ఒక్కటి మిస్ అయినా మేము మొత్తం ఓఎంఆర్ షీట్లో తప్పు మార్క్ చేస్తారు, మీకు క్వాలిఫై అవ్వడం కష్టం. సో అందుకనే ఇప్పటిదప్పుడు ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీరు షూర్ ఉన్న క్వశ్చన్స్ అప్పుడప్పుడే ఓఎంఆర్ షీట్లో ఇమ్మీడియట్గా మార్క్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్లో అప్పుడప్పుడు మార్క్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్లో మీకు 50-50 ఉంటాయి. అంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో స్టేట్మెంట్ తప్పు అనిపిస్తుంది. అంటే ఇంకో స్టేట్మెంట్ మీద అవగాహన ఉండదు. అట్లాంటి క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో ఆన్సర్ చేయండి. మీరు గెస్ వర్క్ చేయొచ్చు లిబరల్గా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి సెకండ్ రౌండ్లో మీరు ఆ పని చేయొచ్చు. థర్డ్ రౌండ్లో ఇంకా అసలు మొత్తం నాకు రాదు, ఏబిసిడి బై చాయిస్ పెట్టాలి అనుకునే లాస్ట్ రౌండ్కి పెట్టడం బెటర్. పేపర్ని యూజువల్గా ఇట్లా అప్రోచ్ అవ్వాలి. పేపర్ మీకు ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ హాల్లో మీరు తప్ప ఇంకెవ్వరూ కనిపించద్దు. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, పేపర్ చేతికి రాగానే ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్ ఏముంది అని చూస్తారనమాట. పక్కోడి ముఖం ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా, టెన్షన్లు ఉందా, బాధలు ఉందా, ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు టైం సరిపోదు, ఎగ్జామ్లో పేపర్ సాల్వ్ చేయడానికి టైం సరిపోదు. సో ప్లీజ్ మీరు ఎవ్వరి మీద ఫోకస్ పెట్టకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కట్ ఆఫ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. మీ ఆబ్జెక్టివ్ ఏముండాలి అంటే, నాకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ని నేను కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, నేను గెస్ చేయగలిగినంత వరకు కూడా కరెక్ట్గా గెస్ చేయడానికి ప్రయత్నించాలి అన్నది ఆలోచించాలి. క్వశ్చన్ని చాలా చాలా జాగ్రత్తగా చదవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఆ స్టేట్మెంట్ మనకి తెలియకపోయినా ఒక 2-3 సార్లు చదివితే మనకు దాని మీద అవగాహన వస్తుంది. కొంచెం ఆలోచించాలి లోతుగా, ఇది ఏమై ఉంటుంది. లాజిక్తో సాల్వ్ చేసే క్వశ్చన్స్, ఈవెన్ జనరల్ స్టడీస్లో లాజిక్తో సాల్వ్ చేసే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. వర్డింగ్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్స్ వస్తాయి. సో క్వశ్చన్ని మీరు ఎంత జాగ్రత్తగా చదివితే మీకు అంత తక్కువ తప్పులు పోయే స్కోప్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవకుండా తప్పులు చేస్తారు. సో ప్లీజ్ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. నేను ఇప్పటివరకు చెప్పినే మీకు సమ్అప్ చేసి చెప్తున్నాను. హాల్ టికెట్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఎగ్జామ్ సెంటర్ 100% మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ హాల్ టికెట్ అవన్నీ ఒక రోజు ముందే తీసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడానికి 45 మినిట్స్, అట్లీస్ట్ 45 మినిట్స్ ముందు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఓఎంఆర్ షీట్ మీది మీకు వచ్చిందా చూసుకోండి. క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చినాక ఒక్క గ్లాన్స్ మీరు ఎట్లయినా గ్లాన్స్ చేసినప్పుడు మీకు పేపర్ లెంత్ అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలన్నది మీ మైండ్లోకి వెళ్తుంది. ఓఎంఆర్ షీట్ లాస్ట్ మినిట్ వరకు, ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోవద్దు. అది చాలా రిస్కీ. మీరు ఆ పని చేస్తే మీ 99% మీరు తప్పు మార్క్ చేసే స్కోపే ఉంటుంది. ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఇవాళ సెషన్లో నేను తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే యూజువల్గా రీజనల్ కరెంట్ అఫైర్స్తో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు స్టూడెంట్స్. అయితే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత స్కీమ్స్ చదవాలా, ఏం చదవాలి, దీని మీద చాలామంది క్లారిటీ లేదు.
నాకు అర్థమైనంత వరకు డిసెంబర్ 2023 నుండి మీకు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తెలంగాణ మీద కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఒక 6 to 9 or 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికంటే ఎక్కువ రావు, ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ కూడా అడగాలి కాబట్టి 6 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి ఈ రీసెంట్ డెవలప్మెంట్స్లో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది స్కీమ్స్ మీద. చాలా స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్స్కి సంబంధించిన డేటా ఉండాలి. దాని తర్వాత కమిటీస్ని అపాయింట్ చేశారు. ఇప్పుడు ధనని పోర్టల్ గురించి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీస్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ అయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో డిఫరెంట్ అలొకేషన్స్, దేనికి ఎంత అలొకేట్ చేశారు, ఏ స్కీమ్కి ఎంత అలొకేట్, ఉదాహరణకి 6 గ్యారంటీస్కి అలొకేషన్ ఎంత అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్ళ కింద ప్రతి ఇయర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఇల్లులు కట్టబోతున్నారు, ఇవన్నీ బడ్జెట్లో చెప్పారు. సో ఇవన్నీ టాపిక్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటిల్లో కొన్ని నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను ఈ సెషన్లో. మనకి ఫస్ట్ వచ్చేసి కమిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. జస్టిస్ పినాకి ఘోష్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. తర్వాత ధరణి పోర్టల్ మీద కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ధరణి పోర్టల్ ఒకటి ఇంపార్టెంట్. కమిటీలో 5 మెంబర్స్ ఉంటారు, వారి పేర్లు ఇంపార్టెంట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ యాజ్ మెంబర్స్ ఇన్ ద కమిటీ ఫార్మ్డ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ధరణి పోర్టల్ ప్రాబ్లమ్స్ లేదా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ధరణి పోర్టల్ అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మీకు కంపల్సరీగా వాళ్ళ నేమ్స్ గుర్తుండాలి. కోదండరెడ్డి గారు, దాని తర్వాత రేమండ్ పీటర్, సునీల్ కుమార్, మధుసూదన్, ఇంకా నవీన్ మిట్టల్, ఈ 5గురితో కూడిన ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది గవర్నమెంట్. ధరణి పోర్టల్కి సంబంధించి ఉన్న ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేసి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఈ కమిటీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కమిటీని మీరు ఒకవేళ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ చదువుంటే కోనేరు రంగారావు కమిటీ గురించి మనం చదువుతాం దాంట్లో. సో కోనేరు రంగారావు కమిటీ లాగానే ఈ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ధరణి పోర్టల్ మీద ఫామ్ అయిన కమిటీ ఈ కింద పేర్కొనబడ్డ ఏ కమిటీల తరహాలో పనితీరు ఉంటుంది అని అడిగినప్పుడు కోనేరు రంగారావు కమిటీ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి 6 మెంబర్ టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మెయిన్ పర్పస్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్స్లో కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దాని మీద ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. అయితే ఆ కమిటీ హెడ్ ఒక ఫార్మర్ జడ్జ్. వారికి ఆ ఎక్స్పర్టీస్ ఉండదు. డ్యామ్ డిజైన్లో సేఫ్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ని చూసే ఎక్స్పర్టీస్ ఉండదు. సో వారికి అసిస్ట్ చేయడానికి ఒక టెక్నికల్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫామ్ చేసింది. సో ఎవరు ఫామ్ చేశారు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫామ్ చేసింది. దాంట్లో దాన్ని హెడ్ చేసేది జె చంద్రశేఖర్ అయ్యర్. ఈ ఒక్క పేరు ఇంపార్టెంట్. Who among the following is the chairman of the 6-member technical committee constituted by the National Dam Safety Authority to visit and carry out inspections of the barrages in Telangana అని అడిగినప్పుడు జె చంద్రశేఖర్ అయ్యర్ వారి పేరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 3 బ్యారేజెస్, మేడిగడ్డ, అన్నారం, ఇంకా సుందిల బ్యారేజెస్ని వీళ్ళు విజిట్ చేసి దీన్ని ఎంక్వైరీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అదర్ మెంబర్స్ పేర్లు కూడా ఉన్నాయి. కానీ అదర్ మెంబర్స్ పేర్లు అడిగే స్కోప్ తక్కువ ఉంది. ఎందుకంటే అదర్ మెంబర్స్ ఇది టెక్నికల్ కమిటీ మాత్రమే. సో దీని మీద ఇంకో కమిటీ ఉంది కాబట్టి అదర్ మెంబర్స్ అడగకపోవచ్చు. చైర్మన్ పేరు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకి జస్టిస్ పినాకిని ఘోష్ చంద్ర ఘోష్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారంటే, ఇర్రెగ్యులారిటీస్ ఇంటూ ది అలిగేషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ ది అలిగేషన్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కరప్షన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే మీకు ఇప్పుడు కోదండరెడ్డి కమిటీ, ఆ కోదండరెడ్డి గారు ఉన్న కమిటీ ఏమో, ఈ కమిటీ ఏమో మనకి ధరణి మీద,
తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నది జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిటీ. ఇది కాళేశ్వరం బ్రిడ్జ్ మీద. అయితే ఈ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిటీని అసిస్ట్ చేయడానికి మనకున్నది టెక్నికల్ కమిటీ. ఆ టెక్నికల్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్. ఈ 3 పాయింట్స్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 99% ఈ కమిటీస్ మీద క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి కమిటీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ. ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బేసిక్గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. తెలంగాణ ఫార్మర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ ఇంకా ఛత్తీస్గఢ్ మధ్యలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. మనం ఛత్తీస్గఢ్ నుండి పవర్ కొనుక్కున్నాం. అలాగే భద్రాద్రి ఇంకా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కమిషన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమన్నా కరప్షన్ ఉందా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, ఎంక్వైరీ చేయడానికి కాన్స్టిట్యూట్ అయిందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ. ఈ కమిటీస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవి కాన్స్టిట్యూట్ అయినప్పుడే న్యూస్లో లేవు. వీటి పనితీరు మీద ఆల్మోస్ట్ ప్రతి వారం ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంది. సో కాన్స్టెంట్గా న్యూస్లో ఉన్న కమిటీస్ కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి అదే నేను చెప్పాను కదా, దీంట్లో ఉంది చూడండి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ ఒకటైతే ఈ భద్రాద్రి ఇంకా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్లో జరిగిన అవకతవకలు ఇంకొకటి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టు ఎంక్వైర్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి ఏబి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ ఛత్తీస్గఢ్ మనకు ఐడియా ఉండాలి, బి భువనగిరి అండ్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఐడియా ఉండాలి. సో ఈ రెండింటి మీద కలిపి ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చే స్కోప్ ఉంటుంది దీని మీద. దాని తర్వాత నెక్స్ట్ మనకి కుతుబ్ షాహీ టూమ్స్ న్యూస్లో ఉండే. కుతుబ్ షాహీ ట్యూమ్స్ ఎందుకు న్యూస్లో ఉండే అంటే కుతుబ్ షాహీ ట్యూమ్స్ లాంటి ఒక డిజిటల్ వర్షన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని హెక్సాగన్ అనే ఒక గ్లోబల్ లీడర్, రియాలిటీ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్, గ్లోబల్ కంపెనీ అది. ఆ హెక్సాగన్ అనే కంపెనీ డిజిటల్ ట్విన్ ఆఫ్ ద కుతుబ్ షాహీ టూమ్స్ని క్రియేట్ చేసింది. అయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ దీని మీద, రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిటల్ ట్విన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ historical monuments in Telangana was created by Hexagon company అని అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాన్యుమెంట్స్ అన్నప్పుడు మీరు కుతుబ్ షాహీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సెకండ్ కంపెనీ నేమ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ కంపెనీ క్రియేటెడ్ అ డిజిటల్ ట్విన్ ఆఫ్ కుతుబ్ షాహీ టూమ్స్ అని అడగొచ్చు. సో హెక్సాగన్ ఇంపార్టెంట్. ఇవి రెండు కాకుండా థర్డ్ మనకు అడగగలిగే ఛాన్సెస్ ఏమున్నాయంటే కుతుబ్ షాహీ టూమ్స్ గురించి అడగొచ్చు. అసలు కుతుబ్ షాహీ టూమ్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఆర్కిటెక్చర్ ఎట్లాంటిది, అది మీకు బ్యాక్గ్రౌండర్లో కల్చర్లో వస్తుంది. ఎందుకంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ మీరు కంపల్సరీగా కల్చర్లో చదవాలి. సో కుతుబ్ షాహీ టూమ్స్లో ఎట్లాంటి మెటీరియల్ వాడడం జరిగింది, కుతుబ్ షాహీ టూమ్స్లో ఎవరైనా లేడీస్ టూమ్ ఉందా, హయాత్ బక్షీ బేగం టూమ్ కూడా ఉంటుంది. సో మీరు ఈ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఆల్రెడీ కల్చర్లో చదువు ఉంటే మంచిది. ఎందుకంటే బ్యాక్గ్రౌండర్లో ఉట్టి కుతుబ్ షాహీ టూమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి సమ్మక్క సారక్క జాతర జరిగింది. సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరిలో జరిగింది. దీని మీద మనకి చాలామందికి అవగాహన ఉంటుంది. అంటే సమ్మక్క ఎవరు, సారక్క ఎవరు, 2 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతర, తెలంగాణ కుంభమేళా అంటారు, లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ఏషియా. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుసు. అయితే మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలి అంటే ఇది ఇంపార్టెంట్. హెలికాప్టర్ సర్వీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. తుంబి ఏవియేషన్ అనే ఒక కంపెనీ హెలికాప్టర్ సర్వీస్ని లాంచ్ చేసింది ఈసారి సమ్మక్క సారాలమ్మ జాతరకి. అది కాకుండా కొంచెం డెఫినెట్గా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే ఇది అందరికీ తెలియకపోవచ్చు. మామూలుగా అయితే సమ్మక్క సారాలమ్మ స్టోరీ అందరికీ తెలుస్తుంది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియకపోవచ్చు. సో యాక్చువల్లీ 4 days జాతర, 3 days జాతర. ఆ జాతర ముందు రోజు ఏం చేస్తారంటే ఎవరిని ముందు తెస్తారు, తర్వాత సెకండ్ ఎవరిని తెస్తారు, ఎక్కడి నుండి తెస్తారు, అమ్మవార్లను గద్దెల మీద కూర్చోబెడతారు. సో ఎవరిని ఎక్కడి నుండి తెస్తారు అన్నది ఇంపార్టెంట్. జాతర మొదలయ్యే ముందు పడిగిద్దరాజుని కమ్మారం నుండి తీసుకొస్తారు. దాని తర్వాత ఫస్ట్ డే రోజు సారాలమ్మని కన్నెపల్లి విలేజ్ నుండి తీసుకొస్తారు. దాని తర్వాత సెకండ్ డే రోజు సమ్మక్కని చిలకలగుట్ట నుండి తీసుకొస్తారు. తర్వాత థర్డ్ డే రోజు యాక్చువల్ జాతర జరుగుతుంది. సో మనకి ఈ ఫస్ట్ డే ఏమవుతుంది అంటే ఒక రోజు ముందే ఏమవుతుంది, ఫస్ట్ డే ఏమవుతుంది, సెకండ్ డే ఏమవుతుంది, థర్డ్ డే ఏమవుతుంది, ఈ ఈవెంట్స్ని
క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ క్రొనాలజీ మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరిని తీసుకొస్తారు, ఫస్ట్ పగిడిద్ద రాజుని తీసుకొస్తారు, దాని తర్వాత సారలమ్మ, తర్వాత సమ్మక్క. ఆ ఆర్డర్ మీకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది వాళ్ళ వెహికల్స్. సమ్మక్క వెహికల్ వచ్చేసి టైగర్, సారాలమ్మ వెహికల్ వచ్చేసి డియర్. ఇవి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర ఒక స్టేట్ ఫెస్టివల్. దాన్ని స్టేట్ ఫెస్టివల్ అని ఎప్పుడు అనౌన్స్ చేశారు అని అడుగుతారు. 1 ఫిబ్రవరి 1996లోనే దాన్ని స్టేట్ ఫెస్టివల్ లాగా గుర్తించడం జరిగింది. అట్లాగే యునెస్కో ప్యారిస్ కూడా సమ్మక్క సారలమ్మ జాతరని లార్జెస్ట్ ట్రైబల్ కాంగ్రిగేషన్ ఇన్ ఏషియా లాగా గుర్తించడం జరిగింది. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎక్కువ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ ఎక్కువ సార్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి న్యూస్లో ఉన్నది జాతరలో చెరువుగట్టు జాతర. మీకు తెలంగాణ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ భాగం జాతరలు. దగ్గర ఒక 40 జాతరలు ఉంటాయి. దాంట్లో మీకు డీటెయిల్గా తెలియాల్సిన ఒక 6-7 జాతరలు. అంటే ఇది ఉట్టి గ్రూప్ 1కే కాదు, మీకు రేపు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చాలా ఇంపార్టెంట్. జాతరల గురించి మామూలుగా ఏం తెలియాలంటే జాతరకు ఒక పేరు ఉంటుంది. ఈధర్ ఆ దేవుడి పేరు మీదన్న జాతర జరుగుతుంది, లేకపోతే ఎక్కడైతే టెంపుల్ ఉందో అక్కడనన్నా జాతర జరుగుతుంది. సో మన కంపల్సరీగా దేవుడి పేరు, ఏ దేవుడి పేరు మీద జాతర జరుగుతుంది, ఎక్కడ కాన్స్టిట్యూట్ అయింది, ఆ లొకేషన్, తర్వాత డిస్ట్రిక్ట్, ఈ 3 తెలియాలి అన్ని జాతరలకి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 5-6 జాతరలకు మాత్రం చాలా డీటెయిల్గా తెలియాలి. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఉంది, నగోబా జాతర ఉంది, దాని తర్వాత ఏడుపాయల జాతర. ఇట్లాంటి వాటికి మాత్రం మనకి కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ తెలియాలి, ప్రతి డీటెయిల్ తెలియాలి. అంటే అక్కడ ఎలాంటి పూజలు జరుగుతారు, ఏం జరుపుతారు, ఏం ప్రసాదం ఇస్తారు, ఆ జాతరలో ఉన్న విశిష్టత ఏంటి, దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు దగ్గర నుండి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అయితే చెరువుగట్టు జాతర కూడా అప్పుడు జరిగింది. దీని మీద ఎక్కువ డీటెయిల్స్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది రామలింగేశ్వర స్వామి, జడల రామలింగేశ్వర స్వామికి జరిపే జాతర. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్లో జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది ఈ జాతర, కాబట్టి దీన్ని చెప్పాను. ఇంతే డీటెయిల్స్ అన్ని జాతరలకు తెలియాలి. కానీ నేను ఇంతకుముందు చెప్పిన ఒక 5-6 జాతరలకు మాత్రం ఎక్కువ డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పాపులర్, ఎక్కువ మంది వాటికి అటెండ్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి జిఐ ట్యాగ్ ఒకటి న్యూస్లో ఉంది. హైదరాబాద్ లక్క గాజులకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మీరు ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, టెక్నికల్ కానీ స్పెషలిస్ట్ ఎగ్జామ్ కానీ, కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ జిఐ ట్యాగ్స్ మీద అడిగారు. ఎందుకంటే కల్చర్లో చాలా ముఖ్యమైన భాగం జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్స్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతారు. ఫస్ట్ దేనికి వచ్చింది, పోచంపల్లి ఇక్కటికి ఫస్ట్ జిఐ ట్యాగ్ తెలంగాణ నుండి వచ్చిన ప్రోడక్ట్ పోచంపల్లి ఇక్కట్. సో పోచంపల్లి ఇక్కట్ నుండి మొదలుకొని ఇది 17th ప్రోడక్ట్ లక్క గాజులు. సో 17th ప్రోడక్ట్ వరకు క్రొనలాజికల్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనం అడిగేది వాటి స్పెషాలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి తేలియా రుమాల్ ఉంది, లేకపోతే నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, నిర్మల్ పెయింటింగ్ ఉంది, ఎలాంటి పెయింట్స్ వాడుతారు, గద్వాల్ చీర. అండ్ వీటికి మళ్ళీ ఒక సపరేట్ రికగ్నిషన్ కూడా కొన్ని వాటికి రావడం జరిగింది. ఉదాహరణకి హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ ఉంది. హైదరాబాద్ హలీం లాస్ట్ ఇయర్ జరిగిన ఒక కాంపిటీషన్లో, హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో హైదరాబాద్ హలీం మోస్ట్ ఫేవర్డ్ జిఐ ట్యాగ్ ఫుడ్ డిష్ లాగా సెలెక్ట్ చేయబడింది. అంటే ఎక్కువ మంది దానికి ఓటేశారు. ఇట్లాంటి ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే దాని గురించి కూడా తెలియాలి. మీరు జిఐ ట్యాగ్స్ చూసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. మీకు టైం ఉంటే ఒక 10-15 minutes జిఐ ట్యాగ్స్ మీద నేను చెప్పిన క్వశ్చన్స్కి చూసుకోవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే జిఐ ట్యాగ్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్, అంటే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ దేంట్లో వస్తుంది అన్నదానికి ఇది ఒక టాపిక్ అనమాట. జిఐ ట్యాగ్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్రొనలాజికల్ ఆర్డర్ చూసుకోండి, ఏ ప్రోడక్ట్ ఏంటి అన్నది చూసుకోండి, దాని స్పెషాలిటీ ఏంటిది అన్నది చూసుకోండి, దానికి ఇంకేమన్నా రికగ్నిషన్ ఉంటే అది కూడా మీకు తెలియాలి. ఇవి మాత్రం కంపల్సరీగా అడుగుతారు. ఇప్పుడు సిద్దిపేట గొల్లబామ శారీస్కి ఇంకొక రికగ్నిషన్ ఉంది. అట్లా కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి జిఐ ట్యాగ్స్ మాత్రం చూసుకోండి. లేటెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి లాక్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే లాడ్ బజార్ నుండి దొరుకుతాయి. కుతుబ్ షాహీ టైం నుండి, అంటే కుతుబ్ షాహీలు పాలన
చేస్తున్న సమయం నుండి ఈ లక్క గాజులు చాలా చాలా ఫేమస్. దీంట్లో బేసిక్గా లక్కతో పాటు క్రిస్టల్స్, బీడ్స్, మిర్రర్స్ పెడతారు. యూజువల్గా తెలంగాణలో ఎవరికైనా ఈ లాక్ బ్యాంగిల్స్ మీద ఐడియా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలంగాణ జాతరలు కాకుండా తెలంగాణకి సంబంధించిన ఫెస్టివల్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి కల్చర్లో. నేను ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను దీని మీద. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఇప్పుడు మనము కొన్ని పండుగలు చాలా డిఫరెంట్గా చేసుకుంటాం, మన కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకి బతుకమ్మ, బోనాలు అసలు ఎక్కడ చేయరు, మనమే చేసుకుంటాం. సో బతుకమ్మకి, బోనాలకు సంబంధించి ఏ రోజు చేస్తారు, వాటి విశిష్టత ఏంటి, ఏమేం పదార్థాలు వాడతారు, ప్రసాదాలు ఏమేమి పెడతారు, బోనాలు ఎక్కడ మొదలవుతాయి, 4 వీక్స్ అవుతాయి కాబట్టి ఫస్ట్ వీక్ ఎక్కడ, సెకండ్ వీక్ ఎక్కడ, థర్డ్ వీక్ ఎక్కడ, ఫోర్త్ వీక్ ఎక్కడ, ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతారు. బతుకమ్మకు సంబంధించి మనకు 8 days పేర్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ రోజు ఏది ప్రసాదం లాగా, నైవేద్యం లాగా పెడతారు, ఇట్లాంటివి అడుగుతారు. ఇవి కాకుండా యూజువల్గా ముస్లిం ఫెస్టివల్స్కి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎట్లా అడుగుతున్నారంటే, రంజాన్ అప్పుడు మనము జగ్నేకి రాత్ అని అంటారు, అంటే వాళ్ళు నైట్ అంతా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజుని రంజాన్ మంత్లో ఏ రోజు చేస్తారు, మనకి హిందూ క్యాలెండర్ ఉన్నట్టు ముస్లిమ్స్కి ఇస్లామిక్ క్యాలెండర్ ఉంటుంది. ఆ ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ ఏ మంత్, మిలాదున్ నబీ ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, బక్రీద్ ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతారు. సో ముస్లిం ఫెస్టివల్స్ మీద కూడా కొంచెం అవగాహన, అంటే మీరు దానికి ఇప్పుడు ఇన్డెప్త్ పోయి చదవాల్సిన పని లేదు, నేను చెప్పిన 4-5 పాయింట్స్. అండ్ రంజాన్ అప్పుడు 2 రకాల దానాలు చేస్తారు, ఒకటేమో క్యాష్, ఇంకొకటేమో కైండ్, పదార్థాలు దానాలు చేస్తారు. ఆ క్యాష్ దానాన్ని ఏమంటారు, పదార్థాల దానాన్ని ఏమంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే న్యూస్లో కొన్ని టర్మ్స్ ఉండినాయి ముస్లిం ఫెస్టివల్స్కి సంబంధించి, వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఈ షహాదత్ హజరత్ అలీ కి సంబంధించి ఒక ఫెస్టివల్ని 21st of the holy month of రంజాన్ రోజు చేస్తారు. దాన్ని ఆప్షనల్ హాలిడే లాగా డిక్లేర్ చేస్తారు. కానీ మనకి ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్ అంటే, షహాదత్ హజరత్ అలీకి సంబంధించిన రోజుని రంజాన్లో ఏ డే సెలబ్రేట్ చేస్తారు, 21st, జగ్నేకి రాత్ 27th డే ఉంటుంది. అట్లా మీకు ఆ డీటెయిల్స్ తెలియాలి. తర్వాత లాస్ట్ ఫ్రైడే ఆఫ్ రంజాన్, ఇంకా రంజాన్ ముందు వచ్చే లాస్ట్ ఫ్రైడేని ఏమంటారు, జుమ్మత్ ఉల్ విదా అని అంటారు. వాట్ ఈస్ ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ రంజాన్ కాల్డ్ యాజ్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దాన్ని జుమ్మత్ ఉల్ విదా అని అంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత షబ్ ఏ బరాత్ ఏ రోజు అబ్జర్వ్ చేస్తారు, 15th of షబన్, ఇది మనకు అవసరం లేదు కానీ 8th month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్లో షబ్ ఏ బరాత్ని అబ్జర్వ్ చేస్తారు. దీన్ని నైట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని కూడా అంటారు. దీన్ని ఏషియాలో సెలబ్రేట్ చేస్తారు, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఎక్కువ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఆ రోజు చనిపోయిన వ్యక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళి వస్తారనమాట. ఇప్పుడు మన దగ్గర పెద్దర అమావాస్య అట్లా ఇట్లా చేస్తామో, ఆ రోజు వాళ్ళు చనిపోయిన వ్యక్తుల సమాధుల దగ్గరికి వెళ్తారు. సో ఇట్లాంటి టర్మ్స్ ఎప్పుడు న్యూస్లో వచ్చినా తెలంగాణ కల్చర్కి ఏం చదవాలి అని చాలామంది అడుగుతారు. నేను లాస్ట్, అంటే ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ పేపర్ కాబట్టి చెప్పలేము, కానీ లాస్ట్ టైం అయితే న్యూస్లో ఉన్న పదాల మీద క్వశ్చన్స్ అడిగారు, అందుకనే వీటిని స్పెసిఫిక్గా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇవి కాకుండా తెలంగాణ ఫెస్టివల్స్ గురించి ఇంకేం తెలియాలి అంటే, మనకిప్పుడు బొడ్డెమ్మ పండుగ అంటారు. సో బతుకమ్మ ఎప్పుడు జరుగుతుంది, బొడ్డెమ్మ ఎప్పుడు జరుగుతుంది, ఆ క్రొనాలజీ తెలియాలి. దాని తర్వాత మనకు సదర్ ఏ ఫెస్టివల్ తర్వాత జరుగుతుంది, దివాళీ తర్వాత సదర్ జరుగుతుంది. దాని తర్వాత మనకి దొంతులు అంటారు, దీపావళికి తెలంగాణలో బొమ్మల కొలువులో కుండలు పెడతారు, ఆ కుండల్ని మనం దొంతులు అంటాం. సో ఆ దొంతులు ఏ ఫెస్టివల్కి సంబంధించింది, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్, అంటే ఇవన్నీ ఒక బుక్ చదివితే రావు, మనం మామూలుగా అబ్జర్వ్ చేస్తే మన కల్చర్లో ఇవి భాగం కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలంగాణ జాతరలు వేరు, ఫెస్టివల్స్ వేరు. జాతరలలో జాతర పేరు, ఏ దేవుడు ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఏం స్పెషాలిటీ ఉంది, ఏ రకమైన ప్రసాదం ఇస్తారు, అట్లాంటివి చూసుకోవాలి. ఫెస్టివల్స్లో మన దగ్గర స్పెసిఫిక్గా మన కల్చర్లో యూనిక్ ఏముంటుంది, ఇప్పుడు బతుకమ్మ దసరా అప్పుడు అవుతుంది, పాలపిట్టను చూస్తారు, జంబాకు కోసం పోతారు, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇవి కొన్ని స్కీమ్స్ అండి, న్యూస్లో ఉన్న స్కీమ్స్.
100% కనీసం 2 to 3 క్వశ్చన్స్ ఒట్టి స్కీమ్స్ మీద అడిగే స్కోప్ ఉంది. రీసెంట్గా లాంచ్ అయిన స్కీమ్స్ మీరు ప్రజా పాలన ఇది ఉండింది కదా, అప్లికేషన్ కూడా కంపల్సరీగా చూడాలి. అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అన్నది మీరు 5 minutes పడుతుంది. మీరు గూగుల్లో అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ అని టైప్ చేయండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఒకటే పేజ్, అది ఫ్రంట్ అండ్ బ్యాక్. మీకు చదవడానికి 10 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ అది ఒక్కసారి చూసుకోండి, దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 5 guaranteesలో 6 guaranteesలో అన్ని గ్యారంటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలే. ఉట్టి 5 guaranteesకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కలెక్ట్ చేసిండు. ఏ స్కీమ్కి ఏం ఇన్ఫర్మేషన్ అడిగిండ్రు. ఉదాహరణకి గృహలక్ష్మి పథకం ఉంది, గృహజ్యోతి పథకం ఉంది, దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిండ్రు. మహాలక్ష్మి పథకానికి ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిండ్రు. అట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాల్సి ఉంటుంది. అయితే 1 district 1 exhibition అన్నది కొత్తగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. దీన్ని నాబార్డ్ స్పాన్సర్ చేసింది. ఈ 1 district 1 exhibition ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఎగ్జిబిషన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. వీటిని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కండక్ట్ చేసింది నాబార్డ్తో కలిపి. అయితే చాలామంది పాత స్కీమ్స్ ఏం చదవాలి, గవర్నమెంట్ మారింది కదా అని అడుగుతున్నారు. పాత స్కీమ్స్ ఎప్పుడైనా మనకి ఏవైతే ఇంకా ఎన్ఫోర్స్ అవుతున్నాయో, ఏవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి. ఉదాహరణకి టీ హబ్ ఉంది, బీ హబ్ ఉంది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఉంది, తర్వాత టామ్కామ్ ఉంది. ఇట్లాంటి వాటి మీద డీటెయిల్స్ కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. సో ఈ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా చదవండి. అయితే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్తో నాబార్డ్తో పాటు స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఏంది అని అడుగుతారు. దాని మెయిన్ పర్పస్ ఏంటి అన్నది తెలియాలి. దాని మెయిన్ పర్పస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం. అయితే ఫస్ట్ వీటిని 3 districtsలో కండక్ట్ చేశారు. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, ఇంకా నిజామాబాద్. ఈ 3 districts పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. పైలట్ బేసిస్లో ఎక్కడ జరిగిందంటే, ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఎక్కడ జరిగింది అంటే ఈ 3 districtsలో జరిగింది. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ యాక్సెస్కి వాళ్ళ క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో స్టార్ట్ చేస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ అడిగితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అన్న అడగచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి అన్నది అడగచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రతిపాదన ఉంది. దాని తర్వాత ఈ ₹500 per cylinder లాంచ్ అయింది February 27th. డేట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్ ఏ స్కీమ్ లాంచ్ అయింది అన్నది తెలియాలి. అయితే ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తారు? వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ప్రజాపాలన ప్రోగ్రామ్ కింద దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అయితే అన్ని సిలిండర్స్కి ఇస్తారా, ఎన్ని సిలిండర్స్కి ఇస్తారు, ₹500 per cylinder, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి. వాళ్ళకి కంపల్సరీగా యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ వాళ్ళ పేరులో ఉండాలి. వాళ్ళు లాస్ట్ 3 yearsలో ఎన్ని సిలిండర్స్ వాడారో అగ్రిగేట్ తీసుకొని అన్ని సిలిండర్స్కి ఇస్తారు. అంటే లాస్ట్ 3 yearsలో మొత్తంగా ఎవరైనా 30 cylinders వాడినారనుకోండి, వారికి 10 cylinders ₹500కి ఇస్తారు. అయితే ఇది డైరెక్ట్గా ₹500కి రాదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫుల్ అమౌంట్ కట్టాలి. దాని తర్వాత సబ్సిడైజ్డ్ అమౌంట్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ అంతా బ్యాంకులలో డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రస్తుతానికి అది ఇట్లా నడుస్తుంది. సో కస్టమర్ ఫుల్ అమౌంట్ కట్టాలి, దాన్ని మళ్ళీ మనీ బ్యాక్ వస్తుంది. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మనీ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి they will transfer the required amount in advance to the oil marketing companies on a monthly basis. OMCs will transfer the subsidized amount to the DBT by DBT to the beneficiaries. అదే చెప్పాను కదా. దాని తర్వాత నెక్స్ట్ మనకి గృహజ్యోతి స్కీమ్ ఉంది. గృహజ్యోతి స్కీమ్లో 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటూ అప్ టు 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఇస్తారు. దీన్ని కూడా 27th February రోజు లాంచ్ చేయడం జరిగింది. సో 27th February రోజు ₹500 per cylinder స్కీమ్ లాంచ్ అయింది. తర్వాత గృహజ్యోతి స్కీమ్ అప్ టు 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ లాంచ్ అయింది. అయితే 200 units వరకు వాడే వారికి 0 బిల్ వస్తుంది, వాళ్ళకి ఏం బిల్లు రాదు. అది ఏ ప్రొవిజన్ కింద వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్.
ఈ సెక్షన్ 108 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రొవిజన్ కింద వాళ్ళకి జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెక్షన్ నంబర్ ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది దీనికి సంబంధించి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆధార్ నంబర్ కంపల్సరీగా ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, ప్రజాపాలనలో దీనికి ఈ స్కీమ్ కోసం అప్లై చేసి ఉండాలి. సో ఈ 3 కంపల్సరీ. ఒకటేమో ఆధార్ నంబరు, వైట్ రేషన్ కార్డ్ ఫ్యామిలీ అయి ఉండాలి, ప్రజాపాలన అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండాలి. ఇవి 3 కంపల్సరీ. అయితే ప్రజాపాలన మీరు చూసుకున్నప్పుడు ఇంకొక డౌట్ మీకు రావచ్చు, ఇప్పుడు ఎవరైనా అప్లై చేయకపోతే నెక్స్ట్ టైం ఏంటి అని. సిఎస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రజాపాలన అప్లికేషన్స్ ప్రతి 3 to 4 months తర్వాత కలెక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే కొత్తగా ఎవరైనా అప్లై చేయాలి, ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వెసులుబాటు కోసం కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి PMFBY ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ముందు తెలంగాణ లాంచ్ అయినప్పుడు తెలంగాణ దాంట్లో పార్టిసిపేట్ చేసింది, తర్వాత విత్డ్రా చేసుకుంది. ఫ్రమ్ 2016 to 2020 మనం ఆ స్కీమ్ అవైల్ చేసుకున్నాం. అంటే స్టేట్ ఇష్టం ఉంటే తీసుకుంటుంది, లేకపోతే లేదు. స్టేట్ 2016 to 2020 తీసుకుంది, 2020 నుండి తీసుకోలేదు. మళ్ళీ మనం దాంట్లో రీజాయిన్ అయ్యామన్నమాట. సో మీకు ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రీజాయిన్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. దాని పేరు ప్రకారము అది ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. సో క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండర్లో మనకు అసలు ఈ స్కీమ్ గురించి తెలియాలి. ఈ స్కీమ్ లాంచ్ అయింది 18th February 2016లో. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఫర్ ఫార్మర్స్ ఫర్ దేర్ ఈల్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడము. అయితే దీంట్లో ఎట్లుంటుందంటే ఫార్మర్స్ ఒక పర్సంటేజ్ పే చేయాలి. 2% ఖరీఫ్ సీజన్ అయితే, 1.5% రబీ సీజన్ అయితే. ఒకవేళ ఆయిల్ సీడ్స్ కమర్షియల్ క్రాప్స్ అయితే 5% ఆఫ్ ది టోటల్ ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 షేర్ చేసుకుంటాయి దీంట్లో. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 50-50 బేసిస్. ఇప్పుడు తెలంగాణకు కూడా 50-50 బేసిస్. అంటే 100%లో 2% రైతు కడతారు, మిగతా 98% గవర్నమెంట్ కట్టాలి. ఆ 98% 50-50 బేసిస్న షేర్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 2022 నుండి 2024 వరకు ఈ స్కీమ్ను అవైల్ చేయలేదు. 2024లో మనం మళ్ళీ రీజాయిన్ అయ్యాం. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్లో 50% బర్డెన్ స్టేట్ గవర్నమెంట్ నుండి పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నది ఆరోగ్యశ్రీ స్కీమ్. ఆరోగ్యశ్రీ స్కీమ్ అంటే దాంట్లో 5 lakhsది 10 lakhs చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ స్కీమ్లో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ముందు 5 lakhs ఇచ్చేవాళ్ళు, తర్వాత 10 lakhs ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే దాన్ని ఒక యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రామ్ లాగా డెవలప్ చేయాలని, అందరికీ తెలంగాణలో ఉన్న అన్ని ఫ్యామిలీస్కి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ని లాగా కన్సిడర్ చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. దానికి అది న్యూస్లో ఉంది. కాకపోతే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఆరోగ్యశ్రీ స్కీమ్లో మనీ ఏదైతుందో 5 lakhs ఉండే ముందు ఇన్సూరెన్స్, దాన్ని 10 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆరోగ్యశ్రీ కింద ఎన్ని కవర్ అవుతున్నాయి, 1670 డిజీజెస్ కవర్ అవుతున్నాయి. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకొక 100 కొత్త డిజీజెస్ని యాడ్ చేయాలన్నది గవర్నమెంట్ ప్రతిపాదన. దాని తర్వాత ఫామ్ లోన్ వేవర్ స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. 2 lakhs ఫామ్ లోన్ వేవర్స్, ఫామ్ లోన్ వేవ్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ లోన్ ఎప్పుడు తీసుకున్న, ఏ టైంలో తీసుకున్న లోన్స్ని మాఫీ చేస్తారు, రుణమాఫీ చేస్తారు అంటే April 1st నుండి December 10th మధ్యలో తీసుకున్న లోన్స్ ఏ బ్యాంక్ నుండి అయినా సరే లోన్ పీరియడ్ ఇంపార్టెంట్. April 1st, 2019 నుండి December 10th, 2023 వరకు తీసుకున్న లోన్స్ అన్ని 2 lakhs వరకు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది. దాని తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ మనకి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. నా ప్రకారంగా కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే టాపిక్స్లో తెలంగాణ నుండి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో 1000 crores అలొకేట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీవైటలైజేషన్ ఆఫ్ మూసీ రివర్, అంటే మూసీ నది కాలుష్యం అంతా తొలగించి దాన్ని మళ్ళీ పునర్జీవం కల్పించడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీని మీద మనకి ఏమేమి తెలియాలి? ఫస్ట్ మనకు దీని మీద తెలియాల్సింది ఏంటంటే బడ్జెట్ అలొకేషన్. మనం ఇంతకుముందు బడ్జెట్ అలొకేషన్ చూసాం. సెకండ్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని కాన్స్టిట్యూట్ చేశారు దీన్ని డెవలప్ చేయడానికి. ఈ డెవలప్మెంట్ 55 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్కడి నుండి అంటే ఔటర్ రింగ్ రోడ్ ఈస్ట్ నియర్ గౌరవెల్లి అండ్ ఫ్రమ్ హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ టు కాన్ఫ్లుయెన్స్ పాయింట్ టు పాయింట్ ఎట్ బాపుఘాట్. ఈ డిస్టెన్స్ మనకు తెలియాలి. 55 kilometers ఎక్కడి నుండి? ఉస్మాన్ సాగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ గౌరెల్లి దాకా, మళ్ళీ హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ దాకా. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఏమేమి చేస్తారు. ఈ ప్రాజెక్ట్లో పెడెస్ట్రియన్ జోన్స్ని డెవలప్ చేస్తారు, పీపుల్స్ ప్లాజా, హెరిటేజ్ జోన్స్, బైసైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేసెస్ ఇవన్నీ డెవలప్ చేస్తారు. దీంతో పాటు ఆటోమేటిక్గా ఓల్డ్ సిటీ కూడా డెవలప్ అవుతుంది అన్నది ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్ట్ని బేసిక్గా ఇంకొక ప్రాజెక్ట్ మీద బేస్ చేసి స్టార్ట్ చేశారు. బ్రిటన్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. థేమ్స్ రివర్ ఇందులో లేదా పాయింట్ నేను చెప్తాను. థేమ్స్ రివర్ యూకేలో థేమ్స్ రివర్ అని ఉంటుంది. థేమ్స్ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసి థేమ్స్ రివర్ని కూడా డెవలప్ చేశారు. అది ఎకనామికల్గా కల్చరల్గా డెవలప్ చేశారు. అదే థీమ్లో మూసీని కూడా డెవలప్ చేయాలన్నది ప్రతిపాదన. సో మీరు థేమ్స్ రివర్ యూకే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ డెవలప్మెంట్లో ఒక కొత్త చేంజ్ ఏంటంటే 50 meters రేడియస్, మూసీ నది వాటర్ బౌండరీ ఉన్న 50 meters రేడియస్లో ఏ రకమైన బిల్డింగ్, అంటే ఇది బౌండరీ అనుకోండి మూసీది, ఈ 50 meters రేడియస్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయడానికి వీల్లేదు. సో కంప్లీట్ ప్రొహిబిషన్, ఎంతవరకు 50 meters వరకు కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవి. నాకు తెలిసి 1000 crores అడుగుతారు. థేమ్స్ రివర్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఈ 50 meters ఇంపార్టెంట్. ఎంత కిలోమీటర్స్ డెవలప్ అవుతుంది, 55 kilometers ఎక్కడి నుండి ఎక్కడి వరకు డెవలప్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద ఇంపార్టెంట్. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన లాంచ్ అయిన ఒక ఇంపార్టెంట్ యాప్ టీ నేతన్నాస్ యాప్. ఈ తెలంగాణ నేతన్నాస్ యాప్ అన్నది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా చేనేత కార్మికులు లేదా చేనేత యూనిట్స్ నడిపే మాస్టర్ వీవర్స్ అంటాము, వాళ్ళకున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే మనకి ఏమైనా సమస్య, ఒక చేనేతదారుడికి ఏమైనా సమస్య ఉంటే దాంట్లో వాళ్ళు ఆ సమస్య గురించి చెప్పొచ్చు అనమాట. సో నేతన్న యాప్ రీసెంట్గా లాంచ్ అయింది. దీంట్లో జియో ట్యాగ్డ్ ఫొటోస్ పెట్టచ్చు, రెలవెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తాయి, ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తాయి. అయితే మీకు ఈ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఏదైతే ఉందో, నేతన్న బీమా పథకం ఏదైతే ఉందో, ఇవన్నీ పాత పథకాలు. మనకి ఇప్పుడు కొత్తగా తెలియాల్సింది, దీని గురించి ఏం తెలియాలంటే ఎప్పుడు లాంచ్ అయినాయి, ఆ స్కీమ్ వివరాలు తెలియాలి. రేపొద్దున గవర్నమెంట్ దాంట్లో ఏదైనా చేంజ్ తీసుకొస్తే ఆ చేంజ్ కూడా తెలియాల్సి వస్తుంది. కానీ యాజ్ ఆన్ డేట్ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ వాటిని అట్లనే ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ చదవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి నేతన్న భరోసా అన్న ఒక కొత్త పాలసీని గవర్నమెంట్ మేము ఇంప్లిమెంట్ పోతున్నామని చెప్పి డిక్లేర్ చేసింది. పాలసీస్ అయితే ఈ నేతన్న భరోసా అన్న పాలసీ ఇప్పటివరకు రాలేదు. కాకపోతే మేము డెవలప్ చేస్తాము అని అనౌన్స్ చేయడం మాత్రమే జరిగింది. దాని తర్వాత ఈ పాలసీలో ఏమేమి కీ పాయింట్స్ ఉంటాయి అన్నది ఇంపార్టెంట్. ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడము, తర్వాత హ్యాండ్లూమ్ పార్క్స్ని రెనోవేట్ చేయడము, కొత్త పవర్లూమ్ క్లస్టర్స్ని పెట్టడం, మైక్రో హ్యాండ్లూమ్ క్లస్టర్స్ పెట్టడము, స్టేట్ టెక్నికల్ టెక్స్టైల్ పాలసీని దాంట్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ ప్రతిపాదనలో ఒక భాగం.
తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టీసేఫ్ యాప్. టీసేఫ్ యాప్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మార్చ్ 12th రోజున లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు లాంచ్ డేట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళ సేఫ్టీ కోసం, విమెన్, చిల్డ్రన్, ఇంకా అదర్ వల్నరబుల్ గ్రూప్స్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ట్రావెల్ సేఫ్ యాప్, అది టీసేఫ్ యాప్ అంటే ట్రావెల్ సేఫ్ యాప్. ట్రావెల్ సేఫ్ యాప్ ఏ రోజు లాంచ్ అయింది అన్నది ఇంపార్టెంట్ మనకి. తర్వాత నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ టీసేఫ్ యాప్ ఎట్లా వాడచ్చు. దీంట్లో ఒక ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ అవసరం లేదు, నార్మల్ ఫోన్ ద్వారా కూడా టీసేఫ్ యాప్కి కనెక్ట్ అవ్వచ్చు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్స్ కంపల్సరీ కాదు, ఒక నార్మల్ ఫోన్ ద్వారా కూడా యాప్కి కనెక్ట్ అవ్వచ్చు. దీంట్లో మీరు డయల్ 100 లేదా 112 ఇవి ఏ నంబర్స్ కన్నా ఒక బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది. ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్ వెళ్ళిపోతుంది. లేదా మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నాం, మనని ఎవరైనా ట్రావెల్ మానిటర్ చేయాలి, మనం ఒక్కసారి ఆ 8 బటన్ ప్రెస్ చేస్తే అది 8కి వస్తుంది. 8 బటన్ ప్రెస్ చేస్తే మన ట్రావెల్ మ్యాప్ని వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇప్పుడు ఓలాలో ఎట్లా మానిటర్ చేస్తారో అట్లా మన ట్రావెల్ మ్యాప్ని పోలీస్ మానిటర్ చేస్తారు. అది టీసేఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపల్సరీ on the phone or send a tracking request via the TSafe page on the browser. కంపల్సరీగా ఇది అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. హౌ డస్ టీసేఫ్ యాప్ వర్క్? దీంట్లో ఉంది చూడండి. యూజర్స్ రిజిస్టర్ ఫర్ ద సర్వీస్, దే విల్ బీ ఆస్క్డ్ టు చూస్ దర్ డెస్టినేషన్, type of vehicle and register number of the vehicle. They can then raise a request to monitor the travel route. సో ట్రావెల్ రూట్ని మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన యాప్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఎన్ని హౌసెస్, 3500 హౌసెస్ పర్ కాన్స్టిట్యుయెన్సీ అని బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని మార్చ్ 11th రోజున భద్రాచలంలో లాంచ్ చేశారు. ప్రస్తుతానికి ఏం చేశారంటే సొంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి, సొంత భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షల ఫైనాన్షియల్ ఎయిడ్ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. సో సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షల ఫైనాన్షియల్ ఎయిడ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం మనకి 4,50,000 ఇందిరమ్మ హౌసెస్ని శాంక్షన్ చేశారు. 22,500 crores దీనికి బడ్జెట్. ఈ ఇల్లుల టైటిల్ అంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంటుంది అంటే విమెన్ బెనిఫిషరీస్. ఆ ఇంట్లో విమెన్ బెనిఫిషరీస్ పేరు మీదనే ఉంటుంది. ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్ని ఫిల్ చేశారో వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బడ్జెట్లో ఐటీఐ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము మోడర్నైజ్ చేస్తాము, వాటిలో మంచి కొత్త కొత్త కోర్సెస్ తెస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా టాటా టెలికామ్ టెక్నాలజీస్ లిమిటెడ్, TTL లిమిటెడ్తో ఒక అగ్రిమెంట్కి వచ్చింది. అయితే ఈ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ అయింది అంటే 9th March 2024 రోజున సైన్ అయింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని 65 ITIస్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. తెలంగాణలో మొత్తం 65 ITIs ఉన్నాయి. ప్రతి ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి 2,324 crores, 2,324 crores దీని మొత్తం కాస్ట్. అయితే బేసికల్లో దీంట్లో 8 లాంగ్ టర్మ్ కోర్సెస్, 23 షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి, వాళ్ళని ఎంప్లాయ్మెంట్కి ప్రిపేర్ చేయడానికి ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. 9,000 స్టూడెంట్స్ ఆన్ లాంగ్ టర్మ్ కోర్సెస్, 1 lakh స్టూడెంట్స్ ఆన్ షార్ట్ టర్మ్ కోర్సెస్ని ట్రైన్ చేసే స్కోప్ ఉంటుంది ప్రతి ఇయర్ ఒకవేళ ఫుల్ కెపాసిటీ వాడితే. దాని తర్వాత నెక్స్ట్ V-Hub న్యూస్లో ఉండింది. ఎందుకంటే V-Hub 6th anniversary సెలబ్రేట్ చేసుకుంది March 7th రోజు. అంటే 6 years బ్యాక్ March 7th రోజున V-Hubని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. MSME పార్క్స్ అయితే ఏమని అనౌన్స్ చేశారంటే V-Hub కింద MSME పార్క్స్ని త్వరలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి గవర్నమెంట్
అనౌన్స్ చేయడం జరిగింది. కొత్త పాలసీని తీసుకొస్తాం, దాని కింద ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం వీ హబ్కి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే వీ హబ్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. వీ హబ్ని ఎక్కడెక్కడికి ఎక్స్పాండ్ చేస్తారంటే వరంగల్, హనంకొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, ఇంకా కొత్తగూడెం ఈ డిస్ట్రిక్ట్స్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు వీ హబ్ని అని కూడా చెప్పడం జరిగింది. అయితే వీ హబ్ అన్నది ఇండియాలోనే ఏకైక ఇన్క్యుబేషన్ ఫర్ విమెన్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ ఆంటర్ప్రినర్స్కి ఉన్న ఏకైక ఇన్క్యుబేషన్ వీ హబ్. దాని తర్వాత నెక్స్ట్ మనకి టామ్కామ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టామ్కామ్ కూడా చాలాసార్లు న్యూస్లో వచ్చింది. టామ్కామ్ చాలా చాలా ఇంపార్టెంట్. టామ్కామ్ యాక్చువల్లీ ఫుల్ ఫామ్ వచ్చేసి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎందుకు ఫామ్ చేశారంటే చాలామంది వలస వెళ్ళి వేరే దేశాలలో, తెలంగాణ నుండి వేరే దేశాలు స్పెషలీ గల్ఫ్ కంట్రీస్లో అక్కడికి వెళ్ళి పనిచేస్తారు. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే వీళ్ళని మోసం చేయడం ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలాంటివి లేకుండా ఉండడానికి కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయినా, వీళ్ళు సేఫ్గా వెళ్తారా అవన్నీ చూసుకొని పంపించడానికి ఫామ్ అయిందే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. అందుకే ఇది న్యూస్లో ఉండడానికి కారణం కూడా అదే. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది రీసెంట్గా. దేనికి అంటే నర్సింగ్ స్టాఫ్, జర్మనీలో నర్సింగ్ స్టాఫ్ అవసరం ఉంది. సో ట్రైన్ చేసి వాళ్ళని జర్మనీకి రిక్రూట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది టామ్కామ్. సో టామ్కామ్ గురించి మనకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. టామ్కామ్ని 2014లో ఫామ్ చేశారు, కానీ ఒఫీషియల్గా అది రిజిస్టర్ అయింది 2015లో. కంపెనీస్ యాక్ట్ కింద అది రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు టామ్కామ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ట్రైన్ వర్కర్స్ టు ది ఓవరాల్ స్టాండర్డ్స్, ఆర్గనైజ్ స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడము. దాని తర్వాత వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీగా ట్రావెల్, పాస్పోర్ట్, వీసా, ఇంకా స్టాంపింగ్ అసిస్టెన్స్ ఇవ్వడం. ఎవరైతే బయట పనిచేద్దాం అనుకుంటారో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి మనకి మెయిన్గా న్యూస్లో ఉన్న స్కీమ్స్ అన్నమాట. ఇట్లా మీరు కొంచెం తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్వి చదువుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద ఒక 5 to 6 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఒక 20-25 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ లాస్ట్ క్విక్ రివిజన్కి కంపల్సరీగా షార్ట్ వచ్చే క్వశ్చన్స్ టాపిక్స్ అడుగుతారు. కాబట్టి జిఐ ట్యాగ్స్ ఇంతకుముందు చెప్పినట్టు కంపల్సరీగా జిఐ ట్యాగ్స్ చూసుకోండి. మీకు 10 minutes కంటే ఎక్కువ టైం పట్టదు దానికి. ప్రజాపాలన అప్లికేషన్ చూసుకోండి, దానికి కూడా 5-10 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. ఏమేం స్కీమ్స్ కవర్ అయినాయి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రజాపాలన అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకున్నారు, ఏ స్కీమ్ కింద ఏం ఇన్ఫర్మేషన్ అడిగారు, ఇట్లాంటివి కంపల్సరీగా చూసుకోవాలి. దాని తర్వాత బడ్జెట్లో ప్రపోజ్ చేసిన పథకాలు, బడ్జెట్లో అలొకేషన్స్ అదొక్కసారి చూసుకుంటే బెటర్ తెలంగాణ మీద. ఇవి కాకుండా మనకి షార్ట్గా క్వశ్చన్స్ ఏమన్నా వస్తాయా ఇంకా వేరే వాటిల్లో అని అడిగినప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయింది. దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. విమెన్స్ రిజర్వేషన్ బిల్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 99% క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది ఒక మేజర్ డెవలప్మెంట్. సో దాన్ని ఒకసారి చూసుకోవాలా. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ని రిప్లేస్ చేయడం జరిగింది, అదొకసారి చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ మీద ఒక మేజర్ జడ్జ్మెంట్ ఇచ్చింది, అదొకసారి చూసుకోవాలి. ఇట్లా ఇవి ఏంటంటే వీటి మీద షార్ట్గా క్వశ్చన్స్. అంటే మనకి ఎలక్షన్ ఇయర్ అయింది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ రాలేదు కాబట్టి చాలా మటుకు కరెంట్ అఫైర్స్ బర్డెన్ మీకు తగ్గినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months నుండి గవర్నమెంట్ ఏం స్కీమ్స్ లాంచ్ చేయలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ రాలేదు, తెలంగాణలో రాలేదు, సెంటర్లో రాలేదు. కాబట్టి మనకి మేజర్గా కరెంట్ ఇష్యూస్ తగ్గుతాయి. కాకపోతే లాస్ట్ ఇయర్లో కూడా ప్రామినెంట్గా న్యూస్లో ఉండి మనకి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడున్నాయి అంటే ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా సాహిత్య అకాడమీ అవార్డ్స్ కంపల్సరీగా పివి నరసింహారావు గారి గురించి చదవండి. పివి నరసింహారావు గారు ఏ డిస్ట్రిక్ట్లో, వారికి సాహిత్య అకాడమీ ఏ బుక్కి వచ్చింది, వారి బయోగ్రఫీని ది ఇన్సైడర్, వారి బయోగ్రఫీ పేరు అది. దాని తర్వాత వారి ఒక పెన్ నేమ్ ఉండేది, జయ విజయ అనే పెన్ నేమ్తో వారు రాసేవారు. గొల్ల రామన్న కథ అనే ఒక తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్కి సంబంధించిన ఒక కథ రాశారు వారు. సో కంపల్సరీగా పివి నరసింహారావు గారి గురించి, గద్దర్ గారి గురించి చదవండి. ఎందుకంటే నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్ అని మార్చడం జరిగింది. January 31st ఎవ్రీ ఇయర్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. వీరిద్దరు న్యూస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియడం ఇంపార్టెంట్. నేను ఇప్పుడు
చెప్పిన ఒక 10-12 టాపిక్స్లోంచి ఒక 5 to 6 టాపిక్స్ మీద అయితే కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా మీరు ఈ లాస్ట్ మినిట్ రివిజన్కి ఐడెంటిఫై చేసుకొని ఒక 30-40 టాపిక్స్ చూసుకుంటే దాంట్లోంచి ఒక 20 క్వశ్చన్స్ వచ్చినా మీకు యాడ్ అవుతుంది. సో ఫైనలీ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఎగ్జామ్కి. చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని పేపర్ టెన్షన్ పడకుండా రాయండి. ఒక్కసారి పేపర్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంది అన్నది మనం విశ్లేషించవచ్చు. థ్యాంక్ యూ.